నమస్తే ఫ్రెండ్స్. మన సమాజం లోపల బ్రేకప్ గురించి మాట్లాడుకోవడం, చర్చించడం, ఆ టాపిక్ తీసుకురావడమే పెద్ద ట్యాబూ లెక్క చూస్తూ ఉంటారు. అంటే ఏంటిదంటే మీరు చదువుకోవాల్సిన వయసు లోపల, సంపాదించాల్సిన వయసు లోపల, లేకపోతే గ్రో కావాల్సిన వయసు లోపల ఈ ప్రేమలేంటివి, ఒకవేళ పెళ్లి జరిగితే పెళ్ళైనాక ఈ విడాకులేంటివి, మీకు బాధ్యత లేదా ఏంటిదని విమర్శిస్తూ ఉంటారు. చూడండి, శాస్త్ర ప్రకారం చూసినా కానీ ప్రతి మనిషికి 4 రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆహార్, నిద్ర, భయం, మైథున్. మనకు తెలియకుండానే మనం బయాలజికల్గా ఎన్కోడ్ అయిపోయి ఉన్నాం. అంటే ఏంటిది? ఆహారం కోసం చూసుకోవడం, నిద్ర వస్తే నిద్రపోవడం, భయం అంటే మన సేఫ్టీ సెక్యూరిటీ గురించి పట్టించుకోవడం, మైథున్ అంటే ఫిజికల్ రిలేషన్స్ని కోరుకోవడం, లేకుంటే ఒక వ్యక్తిని ప్రేమించడం, ఇష్టపడడం. చూడండి, కొంతకాలం ఒక వ్యక్తితోటి గడిపినప్పుడు, కొంతకాలం ఒక వ్యక్తితోటి ఇంటరాక్ట్ అయినప్పుడు తెలియకుండానే మనం అలవాటు పడిపోతాం ఆ వ్యక్తితో ఉండడానికి. మీరు కేవలం ఫోన్లో మాట్లాడినా, లేకపోతే మీ ఆఫీస్లో కొలీగ్ అయినా, లేకుంటే మీ కాలేజ్ లోపల ఫ్రెండ్ అయినా, చిన్నప్పటి నుండి చదువుకున్న వ్యక్తి అయినా, అసలు సోల్మేట్ అని ఎవరిని అనుకుంటాం మనం? జనరల్గా బాగా అలవాటు పడిపోయిన వ్యక్తులను మనం సోల్మేట్ అని అనుకుంటాం. బ్రేకప్ కూడా ఒక రకమైన ఎమోషన్. ప్రతి ఎమోషన్కి హై ఉంటుంది, లో ఉంటుంది. కానీ ఆ హై ఉన్నప్పుడు మాత్రం ఆటోమేటిక్గా అరే మనకు ఇది లేకపోతే జీవితం గడపలేమన్న ఫీలింగ్ వస్తుంది. ఆ వ్యక్తి మన నుండి ఎందుకు దూరం వెళ్ళిపోయిండు అనే బాధ పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటిదంటే సమాజం నుండి యాక్సెప్టెన్స్ కానీ ఎంపతి కానీ దొరకకపోవటం, సరైన గైడెన్స్ ఇచ్చే వ్యక్తులు లేకపోవటం, మనకు మనమే ఎమోషన్స్ని ఎట్లా ప్రాసెస్ చేసుకోవాలో తెలియకపోవటం, ఇవన్నీ రకరకాల కారణాలు చేయబట్టి వ్యక్తులు ఇంకా సతమతం అవుతుంటారు, ఇంకెక్కువ బాధపడుతుంటారు. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మనల్ని వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తి సుఖంగా సంతోషంగా వేరే వాళ్ళతో ఉండడం జీర్ణించుకోలేకపోతూ ఉంటారు. మగవాళ్ళు ఏ విధంగా దీన్ని కోప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు? ఈ మగవాళ్ళ దగ్గర ఉండే కోటరీ, బ్యాడ్ ఫ్రెండ్స్, లేకపోతే అనుభవం లేని పాపం అమాయకమైన ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చెప్తారు? అరే ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి మీదకి వెళ్ళిపోవాలి. బ్రేకప్ జరిగినప్పుడే మ్యాక్సిమం సందర్భాల లోపల హుకర్స్ దగ్గరికి, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తారు. ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తారు వీళ్ళని అట్లా పోవడానికి. మందు తాగిపిస్తూ ఉంటారు ఎక్క తక్కువ, వీళ్ళు తాగుతూ ఉంటారు, సెల్ఫ్ హార్మ్ చేసుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, గీరుకుంటూ ఉంటారు, తమల్ని తాము డ్యామేజ్ చేసుకొని ఆ పెయిన్ నుండి బయటపడడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేడీస్ ఏ విధంగా చేస్తూ ఉంటారు? వాళ్ళు ఎక్కువ ఏడుస్తూ ఉంటారు, మౌనంగా అయిపోతారు, ఒక షెల్లోకి వెళ్ళిపోతారు. చాలా సందర్భాల లోపల ఎవడైతే ఏంటిది మనం ఎవరినొకరిని పెళ్లి చేసుకొని ఇళ్ళకెళ్ళి బయటపడదామనే సందర్భం లోపల ఎవరినొకరిని పెళ్లి చేసుకుంటారు, పెనం మీదకి వెళ్ళిపోయి పొయ్యిలబడ్డామన్న ఫీలింగ్లో ఉండిపోతారు. చూడండి, ఎప్పుడైనా కానీ 20 సంవత్సరాల లోపల ప్రేమ వ్యవహారాలతోటి కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే ఏంటిదంటే కొద్దిగా మెచ్యూరిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు రాత్రికి రాత్రి నేను బ్యాగ్ చదువుకొని వచ్చేస్తా అన్న ఫీలింగ్లో ఉంటారు. తెల్లారి కాగానే బ్లాక్లో పెట్టేసే ఫీలింగ్లో కూడా ఉంటారు. సో ఎమోషనల్స్ ఫ్లక్చువేట్ అవుతుంటాయి. సో ఈ ఏజ్ లోపల మీరు ప్రేమ కానీ లేకుంటే బాగా ఫ్యూచర్ పెద్ద ఊహించుకున్నారనుకోండి, ఎంతో కొంత డిసప్పాయింట్ కావాల్సి వస్తుంది. మెజారిటీ ఆఫ్ మై యూఎస్ క్లయింట్స్ వాళ్ళు డిఫెన్స్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా కామన్ ఏంటిది? భర్త లేకుంటే లవరు, బాయ్ ఫ్రెండ్ పని చేయడానికి వెళ్తాడు, తను ఎక్కడనో వేరే దగ్గర వర్క్ చేస్తూ ఉంటాడు. వితిన్ కపుల్ ఆఫ్ మంత్స్ లోపల ఈమె వేరే వాళ్ళతోటి అటాచ్ అయిపోతుంది, లేకుంటే అఫైర్ పెట్టుకుంటుంది. సో అక్కడ యూఎస్లో ట్రాక్ డౌన్ చేయడం కానీ తెలుసుకోవడం చాలా ఈజీ. వీళ్ళు అక్కడ సూసైడ్ అటెంప్ట్లు చేయడము, తట్టుకోలేకపోవడము, లేకపోతే వీళ్ళు వాయిలెంట్గా అయిపోయి ఏదైనా వాయిలెంట్ నిర్ణయాలు తీసుకోవడం, ఇవి చేస్తూ ఉంటారు. నమ్మక ద్రోహం అంటే ఏంటిది? మనం ఒకరిని బాగా బిలీవ్ చేసినాం, నమ్మకం పెట్టుకున్నప్పుడే కదా ద్రోహం జరిగేది. మనం ఎవరి మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ లేవు, మనల్ని ఎవడు మోసం చేయడానికి ఉంటుంది? ఏముండదు కదా. కానీ ఎవరిని నమ్మలేకుండా మనం బ్రతకలేం కదా. ఒక పారానాయిడ్ సిచ్యువేషన్స్ తోటి, ఒక పారానాయిడ్ కండిషన్ తోటి, పారానాయిడ్ మైండ్ సెట్ తోటి. అంటే నేను చెప్పే సలహా ఏంటిదంటే మనం ఒక తామరాకు మీద నీటి బొట్టు లెక్క ఉండాలి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్కి కొంచెం పర్టికులర్ లిమిట్ ఉండాలి. నేను ఇక్కడ దాకా ఇది ఎక్స్పెక్ట్ చేస్తా, ఇంతకు మించి బియాండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేను అని ఒక క్లారిటీ మనకు ఉండాలి. ఉన్నప్పుడు మనం బాధపడం. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటిదంటే వీళ్ళు తీసుకునే ఒక రాంగ్ అడ్వైజెస్, ఎవరైతే రాంగ్ పర్సన్స్ దగ్గర అడ్వైజ్ తీసుకుంటారు, లేకపోతే అడ్వైజ్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఆ టైం లోపల వీళ్ళ లోపలనే వీళ్ళు బాధపడిపోతుంటారు, రూమినేట్ చేస్తూ ఉంటారు. ఆ ఎమోషనల్ వెంటింగ్ ఆపర్చునిటీ వీళ్ళకి ఎక్కడ దొరకది. నేను చెప్పే సలహా ఏంటంటే మీకన్నా కాస్త వయసులో పెద్దవాళ్ళు, కొద్దిగా మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు, కాస్త ఓర్పుతోటి ఎంపతితోటి వినేవాళ్ళు, వాళ్ళ దగ్గర మీకున్న ఎమోషన్స్ని బయటికి అవుట్పోర్ చేయండి, బాగా మాట్లాడండి.
వాళ్ళు గొప్ప సలహా ఇవ్వకపోయినా కానీ అట్లీస్ట్ మీ లోపల నుండి ఆ ఎమోషన్స్ బయటికి వెళ్తాయి చెప్పినప్పుడు. లేదా ఒక మంచి సైకాలజిస్ట్ని పట్టుకోండి, థెరపీ తీసుకోండి. చాలామందికి ఉండే మొహమాటం ఏంటిదంటే థెరపీకి రావడానికి పర్సనల్ విషయాలరే మనం ఒక వ్యక్తితో ఎట్లా షేర్ చేసుకోగలుగుతాం. చూడండి, ఈ ప్రపంచం లోపల పర్సనల్ అండ్ ప్రైవసీకి కూడా ఒక లిమిట్ ఉంటుంది. పర్సనల్ విషయం, ప్రైవసీ విషయం అని ఎప్పటిదాకా అనుకోవాలి, మనల్ని అది ఎఫెక్ట్ చేయనంత వరకు. వన్స్ ఇట్ స్టార్ట్స్ ఎఫెక్టింగ్ యూ, యూ షుడ్ కమ్ అవుట్ అండ్ యూ షుడ్ సీక్ హెల్ప్. బాగా ఇష్టపడిన వ్యక్తుల మధ్యన బ్రేకప్ జరిగినప్పుడు అందరూ ఏమనుకుంటారంటే వెంటనే ఇంకొకరి దగ్గరికి మూవ్ అయిపోదాం, లేకపోతే ఇంకొక పెళ్లి చేసేసుకుందాం, ఇట్లా రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. లేకపోతే లైఫ్ లాంగ్ మనం ఒంటరి ఉండిపోదాం అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రెండు తప్పు కూడా కాదు. మీరు మూవ్ ఆన్ అయిపోయి ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నా పర్లేదు, మీరు సింగిల్గా ఉన్నా పర్లేదు, రెండు కరెక్ట్ సొల్యూషన్సే. లైఫ్లో ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ ఉండయి. ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఒక అబ్బాయి, ఉదాహరణకు అతని పేరు రమేష్ అనుకుందాం. ఆ పిల్లగాడు డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని బాగా లవ్ చేసిండు. డిగ్రీ కాలేజ్లో ఉన్నప్పుడే అమ్మాయికి పెళ్ళి అయిపోయింది. ఇతను చాలా కుంగిపోయి అసలు కెరియర్ని పట్టించుకోకుండా, లైఫ్ని పట్టించుకోకుండా, పేరెంట్స్ని పట్టించుకోకుండా, ఏది పట్టించుకోకుండా బాగా జులాయిగా మారిపోయిండు. ఇతనికి 32 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ ఒకసారి చూసిండు. ఆ అమ్మాయి మంచిగా 2 పిల్లలతోటి సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతుంది ఆమె. ఇతనికి అర్థమైతే లేదు, అరే నేను నా లైఫ్ని ఇట్లా స్క్రూ చేసుకుంటున్నా, ఆ పిల్ల ఎంత హ్యాపీగా ఉంది అనే విషయాన్ని అతను హజం చేసుకోలేకపోతున్నాడు. అప్పటిదాకా నార్మల్గా ఉన్న వ్యక్తి ఆ రోజు వెళ్ళి సూసైడ్ అటెంప్ట్ చేసిన తర్వాత అతను హాస్పిటల్ అడ్మిట్ అయిన తర్వాత అక్కడ హాస్పిటల్లో పనిచేస్తున్న ఒక నర్సు, చాలా సీనియర్ నర్సు, ఆమె అతనికి కూర్చోబెట్టి మంచి మాటలు చెప్పింది. ఆవిడ తన స్టోరీ చెప్పింది. ప్రేమించబడడం, మోసపోవడం చాలా కామన్. ఆమె ఎక్కడనో వేరే రాష్ట్రం నుండి వచ్చింది, ఒక వ్యక్తిని ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. అతను ఒక 1 year ఉన్న తర్వాత ఆమెను వదిలేసి వెళ్ళిపోయిండు. ఆమె అట్లనే 25 yearsగా పని చేసుకుంటూ తన లైఫ్ని తాను చూసుకుంటుంది. మరి నీ లైఫ్ లోపల హ్యాపీనెస్ లేదా? ఆమెకు సోషల్ సర్వీస్ చేస్తే హ్యాపీనెస్, చారిటీ చేస్తే హ్యాపీనెస్. ఆమె ఇంటి చుట్టూ ఒక 10 కుక్కలను పెంచుకుంటా ఉంది, రకరకాల జంతువులను పెంచుకుంటా ఉంది. తన ప్రేమను ఇంకొక వైపు డైవర్ట్ చేసింది, ఆ బాధను, పెయిన్ని ఇంకొక వైపు డైవర్ట్ చేసింది. ప్రేమ్ నగర్ యాక్చువల్ నావెల్ లోపల ఏముంటుందంటే బ్రేకప్ అయిపోయాక హీరో తాగి తాగి చచ్చిపోడు. అతను ఒక నగరాన్ని సృష్టిస్తాడు. అక్కడ అనాథలను, పేదవాళ్ళని తీసుకొచ్చి పెట్టి వాళ్ళని సాదుతాడు, పోషిస్తాడు, జంతువులకు ఫుడ్ పెడతాడు. అంటే అతను తన యొక్క బాధను ఒక ప్రొడక్టివ్ వేగా మార్చుకున్నాడు. ఒక అమ్మాయి మీద ఉన్న ప్రేమను తీసుకుపోయి బయట సమాజం మీద పంచి నలుగురికి మంచి చేసిండు, తను హీల్ అవుతాడు. ఇది ప్రేమ్ నగర్ యాక్చువల్ స్టోరీ. సో నేను చెప్పే సలహా ఏంటిదంటే, మీరు ఎంత బ్యాడ్ బ్రేకప్ అయినా కానీ, ఎంత పెద్ద సోల్మేట్ మధ్యన బ్రేకప్ అయినా కానీ కొద్ది కాలం తర్వాత నార్మల్ అయిపోతుంది. అంటే ఏంటిదంటే మన మైండ్ అడ్జస్ట్ అవుతుంది. అప్పుడున్న పరిస్థితికి తగ్గట్టు అప్పుడు ఉంటుంది, ఇప్పుడున్న పరిస్థితికి తగ్గట్టు ఇప్పుడుగా మారిపోతుంది. మైండ్ రిజిడ్గా ఉండదు, ప్లాస్టిసిటీ ఉంటుంది దాని దగ్గర. ప్రొవైడెడ్ మనం ఒక నిర్ణయం తీసుకొని నాకు నేను హెల్ప్ చేసుకుంటా, నన్ను నేను కాపాడుకుంటా, ఖాళీ కూర్చొని ఇట్లా కళ్ళు మూసుకొని నా జీవితం మారిపోవాలంటే మారిపోదు. యూ హ్యావ్ టు కమ్ అవుట్. నీకు నువ్వు ఒక ఎఫర్ట్ పెట్టాలి మార్చుకోవడానికి, అప్పుడు జీవితాలు మారుతాయి. ఈ బ్రేకప్ వంటి విషయాల గురించి మాట్లాడుతూ ఉంటే పెద్దవాళ్ళకి చాలామందికి నచ్చది, నాకు అది విషయం తెలుసు. కానీ యాజ్ అ సొసైటీ లోపల చాలామంది ఇది ఫేస్ చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సిన అవసరం కూడా చెప్తున్నా. దిస్ ఈజ్ గౌతమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్.